నమస్కారం. సీడెన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. ముస్నూరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం. భారీగా హాజరైన భక్తులు. ఎప్పుడు కూలుతుందో ఏమో. బుడంగుంటలో శిథిలావస్థలో మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్. కావలి రూరల్ మండలం గౌరవరం ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సైన్స్ ఫేర్ పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులు. కావలి పట్టణ పరిధిలోని ముస్నూరు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆద్యంతం కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, సహస్ర నామార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ కళ్యాణ సమేత వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. समर्पयामि त्रीनपदाहं विष्णुर्गोपादाभ्यः ततो धर्माचार्योः आत्मं समर्पयामि आमावास्य प्रसवोतिकं ज्ञानाध्यावा पृथिवी स्वसंधु आमागन्ताः पितरा मातरा च माधवमो मगत्वायज्ञात् हस्तयोः अर्घ्यं समर्पयामि शन्नो देवीर्वृष्ट्या आपो भवन्तु एतये श्रीयानश्वन्तरः मुखे आचमनीयं समर्पयामि सर्वोपचारान् समर्पयामि यन्नवे नमः वदनाः समर्पयामि आपो भवन्तु वेदये श्रीयानश्वन्तरः आचमनीयं समर्पयामि ताम्बूलं समर्पयामि नित्यवासरसिकां त्वच्छां संवर्धिनीं पद्मारङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्तां श्रियं वात्सल्यादिगुणाज्वलां भगवतीं वन्दे जगन्मातरम्. కావలి పట్టణ పరిధిలోని ముస్నూరు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కావాలని అన్నారు ఆలయ వ్యవస్థాపక అర్చకులు వేదగిరి సూర్యనారాయణాచార్యులు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉత్సవాలలో భాగంగా ఆదివారం తెప్పోత్సవం జరుగుతుందని, అదేవిధంగా సోమవారం ద్వాదశారాధన, ఏకాంత సేవ, ఉంజల్ సేవ, మంగళవారం వివిధ రకాల సుగంధ పుష్పాలతో శ్రీ పుష్పయాగం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. మన కావలి దక్షిణం పేటలో వేయించేస్తున్నటువంటి హనుమక్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పంచాహన బ్రహ్మోత్సవం సందర్భముగా ఈరోజు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత వైభవముగా కళ్యాణ మహోత్సవం జరిగినది. సాయంత్రం 7 గంటలకి శ్రీ స్వామివారు అమ్మవారితో సహా యజవాహన సేవతో శ్రీ స్వామివారికి గ్రామంలో ఊరేగింపు జరుగుతుంది. ఈ ఉత్సవం సందర్భముగా రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకి శ్రీ స్వామివారికి అత్యంత వైభవముగా తెప్పోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాల సందర్భముగా
రెండవ తేదీ సాయంత్రం శ్రీ స్వామివారికి ద్వాదశారాధన, ఏకాంత సేవ, గుంజల సేవ. మూడవ తేదీ ఈ ఉత్సవాల సందర్భంగా సకల దోష పరిహరణార్థంగా శ్రీ స్వామివారికి వివిధ రకములైనటువంటి 12 రకాల సుగంధ పుష్పాలతో శ్రీ స్వామివారికి సకల వాయిద్యాలతో శ్రీ పుష్పయాగం అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క స్వామివారికి బ్రహ్మోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కృప పాత్రగారని మనవి. స్థానిక బుడంగుంట రైల్వే గేటు నుంచి ఇందిరానగర్కు వెళ్లే రోడ్డు ధ్వంసమై అధ్వానంగా ఉంది. రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా మారి ఉండటంతో రాకపోకలు సాగించాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ద్విచక్ర వాహనాలు వెళ్లేటప్పుడు గుంతలలో పడి వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని పలువురు వాహనదారులు అంటున్నారు. ఉదయగిరి వంతెన నిర్మాణం జరగక ముందు ఈ మార్గం గుండానే వాహనాలు రాకపోకలు సాగిస్తుండేవారు. అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో నూతన రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. జల్లంకి మండలం జమ్మలపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం 2 శిథిలావస్థకు చేరుకుని ప్రమాదభరితంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. భవనం మొత్తం పూర్తిగా పొగుళ్ళిచ్చి ప్రమాదభరితంగా ఉంది. ఈ భవనంలోనే అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తూ ఉండటంతో అటు చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. నాకు ఒకటి అయింది. బాబు వాళ్ళిద్దరు వచ్చేసి నెల్లూరులో ఉంటారు. బాగా ఉంటాను అంటే కాళహస్తిలో ఉంటారు. ఫస్ట్ తమ ప్రాంతంలో సైడ్ కాలువలు నిర్మించి రోగాల బారి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు స్థానిక బాలకృష్ణారెడ్డి నగర్ వాసులు. పట్టణంలోని బాలకృష్ణారెడ్డి నగర్లో సైడ్ కాలువలు లేక మురుగునీరు పోయేందుకు సందు లేక స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో ఇటీవల సిమెంట్ రోడ్డును నిర్మించిన పక్కన కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో మురుగునీరు పోయేందుకు మార్గం లేకుండా ఉంది. ఫలితంగా మురుగునీరు ఎక్కడికక్కడ నిల్వ చేరి దుర్గంధం వెదజల్లుతోంది. అధికారులకు ఈ విషయమై మొరపెట్టుకున్న ఫలితం లేదని స్థానికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సైడ్ కాలువలు నిర్మించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ కాలం చూస్తే మురికి కాలువలు 20 ఏళ్ళ నుంచి మేము ఉన్నాము. ఇక్కడ పాడు పడిపోయి ఉన్నాయి. పిల్లకాయలకు జ్వరాలు రాను, జబ్బులు రాను, ఏడోళ్ళు మూడ పడిపోతా ఉంటారు. ఇక్కడ ఒక్కరు కూడా బాగు చేయటం లేదు. ఒక సైజు కాలంలో కట్టడం లేదు. ఈ పాడు పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ బాగు చేసి చేస్తారా లేకపోతే ఏంది? మీరు ఏం చేసి ఇక్కడ ఉండి జబ్బులు వస్తున్నాయి. ఈగలు వాళ్తున్నాయి కాలువల మీద. ఈగలు వాలేది, ఈగలు వచ్చి మడతల మీద వాలేది, మడతలకు జబ్బులు వచ్చేది, జ్వరాలు పడేది. హాస్పిటల్కి పోతే వాళ్ళు ఒక సూదులు పడిచి పంపిస్తుంటారు. పైకి లేవలేకపోతే ఇప్పుడు వారం రోజు నుంచి మూల పెడితే పైకి లేవలేకుండా ఎన్ని డబ్బులు అయినా చూపించి సేవచ్చేవాళ్ళం. మా డబ్బులు అంటే మేము పేదవాళ్ళం అయిపోతాం. ఉండేవాళ్ళం కాదు కదా. ఎన్ని ఈ రకం మేము చేస్తుంటే నీళ్ళు ఆడే ఎక్కడ కాలాలు అక్కడనే పాడుపడిపోయామండి. అన్ని బజార్లు నీళ్ళు వస్తున్నాయి. అందరికి పట్టుకున్న బట్టి పోసుకుంటా ఉంటాం. మా బజార్లకు నీళ్ళు వదలాలంటే నీళ్ళు రాత్రి 12 గంటలకి, 2 గంటలకి, 3 గంటలకు అవుతారు. ఆ జావం నిద్ర లేకుండా మేము కూర్చొని పట్టాలంటే ఏం పట్టాము? అప్పటికి ఒక నైట్ 2 రోజులు 3 రోజులు అట్టే ఉండే నీళ్ళు వస్తాయని
రాలా. ఇప్పుడు వచ్చి మా కుండలు చూడండి, మా తొట్లు, మా డబ్బాలన్నీ ఉట్టి దబ్బిడి చేసి ఉన్నాం. మా అందరికి నీళ్ళు వదిలి మాకు నీళ్ళు వదలటంలే. మా బజార్ అంతా అదిగా బజార్, రాజరాజేశ్వరం బజార్. స్థానిక వైకుంఠపురం దర్గా వీధిలో సైడ్ కాలువల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం కాలువలు నిర్మించినప్పటికీ నేటికి అనుగుణంగా మురుగునీరు పారేందుకు వీలు లేకుండా కాలువలున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ మురుగునీటితో అధ్వానంగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి సైడ్ కాలువల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడారు. వస్త్రా ఇటు తిప్పిపోయేది పడిపోయేది, ఇటు బాబోయేళ్ళు ఇటు తిరిగి పడిపోయేది, టర్నింగ్ పాయింట్ అయిపోయా. మళ్ళీ ఇటు వచ్చేవాళ్ళు ఆటోలు ఎనక పెట్టుకుని లేపుకొని నెట్టుకొని పోతాం. గందరగోళంగా ఉంది. ఇదేసి 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా కాలేదు. నాపరాళ్ళు వేసి వరకు వేసేసారు. ఆ నాపరాళ్ళు కింద తిరిగిపోయి అది దిగిపోయింది కింద. అప్పుడప్పుడు నేను ఈ నీళ్లు బాగోపోతే ఆ మొక్కలు తీసేది, క్లియర్ చేసేది, మళ్ళీ మొక్కలు వేసేది. మొక్కలు వేయలేదనుకో ఎవరు పోయేదానికి ఇంకా వీలు కాదు. స్థానిక రూపాయి మీద సెంటర్ సమీపంలో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీకొన్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. కావలి నుంచి ముస్నూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్ను బస్సు ఓవర్టేక్ చేయబోతుండగా బస్సు వెనుక భాగం ట్రాక్టర్కు తగలడంతో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ట్రాక్టర్ ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. కావలి శాఖ గ్రంథాలయానికి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాల్కొండారెడ్డి. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో కాలంగా గ్రంథాలయ భవనం అద్దె గృహంలో ఉంటుందని అన్నారు. ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే పశ్చిమ బెంగాల్లో ఉన్న రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ వారు భవనాన్ని నిర్మించేందుకు ముందుకు వస్తారని అన్నారు. అధికారులు స్పందించి గ్రంథాలయానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. ప్రభుత్వం వారి శాఖ గ్రంథాలయం ఉన్నప్పటికీ అనేక సంవత్సరాల నుంచి మరి దానికంటూ సొంత భవనం లేక అద్దెంట్లోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఎంతోమంది చదువరులు మరి శాఖ గ్రంథాలయాన్ని సందర్శించి జ్ఞాన సంపదను పెంపొందించుకుంటూ పుస్తక పఠనం ద్వారా అనేక మరి వాస్తవపరమైన పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ విద్యార్థులు కానీ యువత కానీ మరియు కాంపిటేటివ్ బుక్స్ ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉద్యోగాల కోసం వచ్చే ఈరోజు మరి యువతి యువకులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దీనికి నూతన భవనాన్ని కనుక ప్రభుత్వం వారు కనుక స్థలం కనుక మంజూరు చేయగలిగితే పశ్చిమ బెంగాల్ కలకత్తాలో ఉన్న రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ వారు బిల్డింగ్ నిర్మించిస్తారు ఉచితంగా. మరి అలాంటప్పుడు ప్రభుత్వం వారికి అనేక సంవత్సరాల నుండి కూడా మేము స్థలం కనుక ప్రభుత్వం కనుక ఇస్తే ఖచ్చితంగా మరి రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ వాళ్ళు భవనం కట్టిస్తారు. కాబట్టి ప్రభుత్వం వారు అధికారులు స్పందించి కావలి శాఖ గ్రంథాలయానికి స్థలాన్ని కనుక మంజూరు చేస్తే నూతన భవనాన్ని నిర్మించుకోవడానికి మరి గ్రంథాలయ యొక్క పరిస్థితి మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాడి ఇంట్లో ఉండడం వల్ల అది ఇరుగ్గా కంజెస్టెడ్గా ఉంటుంది. కాబట్టి పురాతన భవనం కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి ఇంత ప్రాచీనమైన కావలి శాఖ గ్రంథాలయానికి ఉన్నత స్థాయి తీసుకురావడానికి కావలిలో ఉన్న ఎంతోమంది మేధావులు ఆ గ్రంథాలయాన్ని చదువుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలు రావడం కూడా జరిగింది. మేము గ్రంథాలయ కమిటీ ద్వారా అరాకర వస్తువులు సమకూర్చున్నప్పటికీ ప్రభుత్వం వారు కనుక కల్పించుకొని ప్రజాప్రతినిధులు కానీ మరి మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వారి స్థాయిలో వారు కనుక స్పందించి స్థలాన్ని కనుక మంజూరు చేయగలిగితే ఈ నూతన భవనం నిర్మించి చదువురులకి సౌకర్యంగా అందుబాటులో ఉండడానికి అవకాశం. కాబట్టి పుస్తక భండాగారం పుస్తకాలు చెదురు పట్టకుండా బాగా ఉండడానికి, రూములు వస్తూ ఉండడానికి, దోమల బెడద లేకుండా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి నూతన భవనాన్ని నిర్మించుకోవడానికి స్థల సేకరణను మంజూరు చేయించవలసిగా మేము కోరుతున్నాం. అనారోగ్యం కారణంగా నెల్లూరులో చికిత్స పొందుతున్న బోగోలు మండలం వైఎస్ఆర్సీపీ నాయకుడు తుమ్మల రమణయ్యను స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించారు. అదేవిధంగా నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అల్లూరు గ్రామ వాసులు గోళ్ల విజయమును నూనె వంటిపై పడి గాయాల పాలైన చిన్నారిని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కావలి పట్టణ పరిధిలోని బుడంగుట్ట కాలనీ
కాలనీలో మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకు శిథిలావస్థకు చేరుకుని ప్రమాదభరితంగా ఉంది. ట్యాంకుకు పగులిచ్చి ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నూతన ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. రాడ్లో సగం దాకా చూపిస్తాడంట నీకే. దగ్గరగా తీసుకో. స్థానిక విష్ణాలయం వీధిలో మంచినీటి బోరు మరమ్మతులకు గురై ఉంది. బోరు మొత్తం తుప్పుపట్టి శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారింది. ఈ బోరు నుంచి వచ్చే నీరే స్థానిక ప్రజలకు ఉపయోగపడుతుంది. బోరు మరమ్మతులకు గురై కాలం గడుస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బోరుకు మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ముస్నూరు ఇందిరమ్మ కాలనీ ఏర్పడి కాలం గడుస్తున్నా నేటికి ఆ ప్రాంతంలో కరెంటు సదుపాయం లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కనీసం రాత్రులలో బయటకు రావాలన్నా అంధకారంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. అధికారులు కరెంటు సదుపాయాన్ని కల్పించాలని విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని స్థానిక కాలనీవాసులు అంటున్నారు. కాలనీలో ఇంటి నిర్మాణాలు సుమారుగా జరిగిన కరెంటు వసతి లేకపోవడంతో నివాసాలు ఉండటం లేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అధికారులు స్పందించి కాలనీలో కరెంటు వసతి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక పుల్లారెడ్డి నగర్లో ఉన్న మున్సిపల్ పార్కు అభివృద్ధికి అధికారులు చొరవ చూపకపోవడంతో నిరుపయోగంగా మారింది. పార్కులో మొత్తం చిల్ల చెట్లు మొలిచి అధ్వానంగా మారి ఉంది. కాస్త కాలక్షేపం కోసం పార్కులకు వచ్చే చిన్నారులకు ఆహ్లాదం కరువవుతుంది. దట్టమైన మొక్కలు ఏర్పడి ఉండటంతో విషపురుగులు సంచరిస్తున్నాయని స్థానిక ప్రజలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా పార్కును అభివృద్ధి పరచాలని స్థానికులు కోరుతున్నారు.
రోజుకు ట్రాఫిక్ మయంగా తయారవుతుంది. దీంతో నిత్యం ద్విచక్ర వాహనదారులకు పాదచారులకు తీవ్ర ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. కావలి ట్రంక్ రోడ్డు మొత్తం 1 మైలు దూరంలో ఉంది. ఈ రహదారి పొడవున్న డివైడర్ కు 32 మార్గాలున్నాయి. దీనితో రహదారి మధ్యలోనే వాహనదారులు అడ్డదిడ్డంగా పోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. ప్రధాన కూడలిలోనే పోలీసులు ఉన్నంతసేపు మాత్రమే ఈ ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. మిగిలిన రహదారి మొత్తం ట్రాఫిక్ కోరల్లో చిక్కుకుంటుంది. కొత్తగా నియమితులవుతున్న పోలీసు ఉన్నతాధికారులు బాధ్యతలు తీసుకున్న సమయంలో మాత్రం ట్రాఫిక్ పై తక్షణ చర్యలు తీసుకుంటామని అంటున్నారు. తర్వాత యథాతథంగానే ఈ రహదారి కనిపిస్తుంది. అటు ఆటోలతో ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తున్న స్కూటరిస్టులతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అధికారులు ప్రత్యేక దృష్టి పెడితే తప్ప ట్రాఫిక్ క్లియర్ పడదనేది స్పష్టంగా తెలుస్తోంది. కావలి నుండి ముస్నూరుకు వెళ్లే మార్గంలో టీచర్స్ కాలనీ వద్ద రోడ్డు వెంబడి వాహనాలను అడ్డంగా నిలిపివేస్తూ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురెదురు వాహనాలు రోడ్డుపై వస్తున్నప్పుడు రోడ్డు మార్జిన్ దిగాలన్నా అడ్డంగా లారీలను నిలిపి ఉండటంతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. రాత్రి వేళలో పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను గమనించగా ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీనికి తోడు రాత్రి వేళలో టీచర్స్ కాలనీ వద్ద నిర్మానుష్యంగా ఉంటుండటంతో కొందరు మందుబాబులు ఆ ప్రాంతాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. రోడ్లపై వాహనాలను నిలిపి అక్కడే మద్యం సేవిస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో సీసాలను పగలకొట్టి గాజు పెంకులను అక్కడే పడవేస్తున్నారు. ఏది ఏమైనా ఈ టీచర్స్ కాలనీ వైపు రాత్రులు ప్రజలు రావాలన్నా భయాందోళన పరిస్థితి నెలకొని ఉంది. పోలీసు అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో గట్టి నిఘాను ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. బోగోలు మండలం బోగోలులో సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం వసతి గృహాన్ని ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. అయితే నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా ఉంటే అధికారులు నూతన భవన నిర్మాణంపై దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఎంతో వ్యయం ఖర్చు చేసి ప్రైవేటు భవనంలో నిర్వహించే బదులు ఈ భవనాన్ని కూల్చివేసి త్వరితగతిన నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. బోగోలు మండలంలో మన సాంఘిక సంక్షేమ శాఖలో బాలికల హాస్టల్ ఇది శిథిలావస్థకు వచ్చింది. దీన్ని ఎన్నిసార్లు కలెక్టర్ గారికి దృష్టికి పై అధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకుపోయినా దీన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే బాలికలు బోగోలు మండలంలో బాలికలకు కనీసం ఒక హాస్టల్ కూడా లేదు. ఈ చుట్టుపక్కల గ్రామాలు దాదాపు 7-8 హై స్కూల్స్ ఉన్నా ఒక్క హాస్టల్స్ కూడా లేకపోవడము ఇది ఇక్కడ పేద ప్రజలు పేద విద్యార్థులు చదువుకోవడానికి చాలా కష్టంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ దృష్టికి మంత్రుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా ఈ బాలికలకు ఒక హాస్టల్స్ కూడా నిర్మించలేదు. దీన్ని కూడా మళ్ళీ ఎత్తేసేదానికి కూడా ప్రయత్నం జరుగుతుందంట. ఎందుకంటే 50 మంది పిల్లకాయలు తక్కువ ఉన్నటువంటి హాస్టల్స్లో ఇది కూడా బోగోలు మండలంలో ఉన్న బాలికల హాస్టల్స్ కూడా సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉన్నట్టు తెలిసింది. ఈ హాస్టల్ బాలికల హాస్టల్ కూడా ఎత్తేసి ఎక్కడో ఒక మొత్తాన్ని కలిపి ఒక హాస్టల్ పెడతామని చెప్పి అంటున్నారు. ఇది అన్యాయం. ఎందుకంటే ఎక్కడ స్థానికంగా ఉన్న చదువుకున్న వాళ్ళకి అక్కడ హాస్టల్ పెడితే అక్కడే చదువుకుంటారు, అక్కడే ఉంటారు, అక్కడే జరుగుతుంది తప్ప వీళ్ళందరూ కలిపి ఒక 4-5 మండలాలు కలిపి ఒక దగ్గర పెడతాము అక్కడ అందరికి రాండి అంటే ఇప్పటికే బాలికలు దాదాపు SC STలోనూ 95% విద్య లేకుండా ఉన్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా ఈ బాలికలకి విద్య లేకుండా పోతుంది. ఇది చాలా అన్యాయం. ఇప్పటికే 95% బాలికలు, దళితులు, గిరిజనులు బాలికలు అసలుకి 9వ తరగతి లోపలే 10వ తరగతి లోపలే విద్యను మానేసి ఇళ్లకాడ ఉంటున్నారు. వాళ్ళ పనులకు పంపిస్తున్నారు, బాల కార్మికులకు తయారవుతున్నారు. ఇది దుర్మార్గమైన విషయం. ప్రభుత్వం ఆలోచించాలి. ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడే హాస్టల్ పెట్టాలి. కానీ బోగోలు మండలంలో 7-8 జిల్లా పరిషత్ పాఠశాలలు ఉంటే ఒక్క హాస్టల్ కూడా లేకపోవడం, హాస్టల్ కూడా ఈ సంవత్సరం ఎత్తేస్తానడం, ఈ శిథిలావస్థకు ఉండి ఈ హాస్టల్ని ఈ విధంగా నాశనం చేయడం మంచిది కాదు. ఇది మనం ఖచ్చితంగా ఆందోళన చేస్తాం. ఈ హాస్టల్ తగ్గేంత వరకు మేము అంతా పోరాడతాం. పట్టణంలోని జంతాపేట నార్త్లో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం నూతన ఉత్సవమూర్తుల సంప్రోక్షణోత్సవం కన్నుల పండుగగా సాగింది. వేకువన్న వేద పండితుల ఆధ్వర్యంలో స్వస్తివాచకం, ఆదివాస హోమములు, సుందరాఖండ పారాయణం, రుద్రాభిషేకంలో నిర్వహించారు. అనంతరం పంచామృతాదివాసం, ఉత్సవమూర్తుల సంప్రోక్షణ, పూర్ణాహుతి, శాంతి కళ్యాణంను చేపట్టారు. కన్నుల పండుగగా సాగిన ఈ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
గౌరవరంలో ఉన్న ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ డైరెక్టర్ రాజారెడ్డి, ఆదిలక్ష్మి, మనోహర్ బాబు, సుందర్ రెడ్డిలు హాజరయ్యారు. ఇందులో భాగంగా విద్యార్థులు పిరమిడ్, స్పేస్ క్రాఫ్ట్, పెరిస్కోప్, లాజికల్ పజిల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరై ప్రదర్శనను తిలకించారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.